ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నువ్వు నన్ను గొంతు తగ్గించి చెప్తున్నారు, అదైనా గట్టిగా చెప్పండి. పరిస్థితులు అనుకూలించడం లేదు. భగవంతుడా, ఏమైంది? మా బాధలు మాకుంటాయి తల్లి, నువ్వు నీ పని చూసుకో. వద్దురా ధ్రువా, ఏమన్నా చేస్తే ఈ రాక్షసి అరుస్తుంది. అవి అమ్మ వింటే తిట్లు, అత్త వింటే పాట్లు. నువ్వే కంట్రోల్ చేసుకో. గంధర్వలోకాల సౌందర్య రాగానివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో, తడి పొడి అందాల నాట్యశాలవో, కులుకుల పర్వాల కళాశాలవో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో, అందాల ఆలయంలో ప్రాణశిల్పానివో. ఇప్పుడు ఆ విండో ఎందుకు ఓపెన్ చేసావు? నాకు ఏసీ పడదు, ఊపిరి ఆడడం లేదు. కాసేపు ప్రశాంతంగా ఉండనివరా? అది తీస్తే నాకు ఊపిరి ఆడడం లేదు. ప్లీజ్ 5 నిమిషాలు. ఒక్క నిమిషం నించున్నా తర్వాత జరిగే వాటికి నన్ను బాధ్యుణ్ణి చేయకు. నా కర్మ. అది నేననుకోవాలి నా కర్మ అని. ఎలా ఉండేవాణ్ణి, ఎలా అయిపోయాను. నేను చేసిన సాక్రిఫైస్కి ఫలితం లేకుండా అయిపోయింది. చేసింది మంచి పని అయితే ఫలితం దానంతటా అదే. నువ్వు నీ కొటేషన్ లాపి ప్రశాంతంగా పడుకో. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో, వసుంధరా, నువ్వు రేపటి నుంచి ఈ సారీస్ అవాయిడ్ చెయ్యి. పిలిచేటి పర్ణశాలవో, ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టేసి ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి పూలమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. మొదటి రాత్రి, రెండో రాత్రి మిస్ అయింది. ముచ్చటగా మూడో రాత్రి ముచ్చట్లు పెట్టాల్సిందే. శృంగార కావ్యాల లావణ్య తేజానివో, ఎవరివో. అదేంటి అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? సుజా, అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది?
ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందంట సార్, అక్కడికే వెళ్లారు. ఈ మధ్య ప్రతిరోజు మేడం ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి 12 దాటుతుంది. నేనే తలుపులు తీస్తున్నాను. ఈరోజే తొందరగా వచ్చారనుకున్నాను. మళ్ళీ కాల్ రాగానే హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఆఫీస్కి కదా వెళ్ళింది. అవును సార్. సరే, నమస్తే సార్. ఏం జరిగింది? ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బు వెనక్కిచ్చేయమని గొడవ చేస్తున్నారు సార్. మేడం రేపు కలుస్తామన్నా సరే ఇప్పటికిప్పుడు పిలిపించమంటున్నారు సార్. ఒకసారి నా మాట వినండి. మీరు మాతో చాలా ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నారు. మాకు లాంగ్ టైం క్లయింట్స్ ముఖ్యం. ప్రస్తుతం కంపెనీ నష్టాలు ఉందన్న విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ బిజినెస్ అన్నాక ఇవన్నీ కామన్. ఇలా నష్టాల్లోకి వెళ్లిన ప్రతిసారి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెట్టింపు లాభాలతో ముందుకెళ్ళిందే తప్ప వెనక్కి తగ్గలేదు. ఈ సిచ్యువేషన్ని కూడా ఓవర్కమ్ చేస్తాం. ఆ విషయం మేము ఒప్పుకుంటాం మేడం. కానీ అప్పటికి ఇప్పటికీ ఇన్వెస్టర్ల మీద నమ్మకం పోవడానికి ఒక రీజన్ ఉంది. రాజీవ్ సార్. ఆయన వెళ్ళిపోయాక మేము కోఆర్డినేట్ చేయడానికి కూడా ఇక్కడ సరైన వ్యక్తి లేడు. మీరు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు. మా అబ్బాయి పెళ్లి వల్ల నేను మీ కాల్స్ని పిక్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేను ఆన్సర్ చేస్తాను. మీకు చాలాసార్లు ఓడి మీద బిజినెస్ రన్ చేసుకునే అవకాశం ఇచ్చాను. మీరు కూడా ఆలోచించండి. మాకు కంపెనీ భవిష్యత్తు కనిపించట్లేదు మేడం. అంటే వాట్ యు మీన్? మీ తర్వాత మీ పొజిషన్కి మీ కొడుకు ధ్రువాన్ని అపాయింట్ చేశారు. అతను పీపీ ప్లాంటేషన్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడంట కదా. తను వెళ్ళాక అక్కడ అన్ని నష్టాలంట కదా మేడం. ఒక కంపెనీని సరిగ్గా మేనేజ్ చేయలేని వాడు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి న్యాయం చేస్తాడా? ఎనఫ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో అనేది మైండ్లో పెట్టుకుంటే బెటర్. వాడు నా కొడుకు ధ్రువ ప్రతాప్. ఈ కంపెనీస్కి ఏకైక వారసుడు. ఇప్పుడు తర్వాత కూడా వాడే నా కంపెనీ భవిష్యత్తు. మీకు గుర్తుందా మిస్టర్ రవీంద్ర?